తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆజాదీకి అమర్ ఘాతా ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు. కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశభక్తి ఉత్సాహంతో శనివారం ఘనంగా నిర్వహించారు. హెడ్ మాస్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్, డైరెక్టర్లు మల్లేశం, వెంకటేశం, సతీష్ల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల మార్చ్ పాస్ట్, దేశభక్తి గీతాలు, ప్రసంగాలు ఆకట్టుకున్న ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆజాదీకి అమర్ ఘాతా 1857 నుంచి 1947 వరకు చారిత్రక నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని విద్యార్థులు తమ నటన ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనూ ఈ ప్రదర్శన నిర్వహించగా ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు పలువురు హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ మేరకు జూనియర్ కాలేజీ చిన్నారి రాష్ట్రాలు రాజధానులను చెప్పడంతో పాటు శ్లోకాలు వినిపించి ఆకట్టుకోగా 5వ తరగతి విద్యార్థుల దేశభక్తి గీతం, 3వ తరగతి విద్యార్థుల ప్రసంగాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తితో దేశాభివృద్ధికి ప్రతి విద్యార్థి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। I request the dignitaries, please take the guard of honor. All the dignitaries on the dais, please take the guard of honor. Ladies and gentlemen, you are witnessing the confidence, coordination and discipline of our young patriots here.
March Past Parade along with the band of Krishnaveni Concept School, especially girls. I request dignitaries to take the guard up. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్నటువంటి డైరెక్టర్స్ కి, నా ముందున్నటువంటి పేరెంట్స్ కి, అదేవిధంగా టీచర్స్ కి, విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. భారత్ అనే పేరు వినగానే మన మనసులో ఏమి గుర్తుకొస్తుంది? హిమాలయాల, గంగా నద, రెపరెపలాడే త్రివర్ణ పతాకం, ఇవన్నీ మనకు గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ స్వతంత్ర దినోత్సవం రోజున అన్నిటికంటే ముందుగా మనకు ఏమి గుర్తుకు రావాలి? మన స్వతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తుకు రావాలి. ఈ పవిత్ర భూమి కోసం చిరునవ్వుతో ఉరితాడు స్వీకరించిన భగత్ సింగ్ గుర్తుకు రావాలి. అడవుల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు గుర్తుకు రావాలి. మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని తెస్తాను అని యువతలో స్ఫూర్తిని నింపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తుకు రావాలి. అహింసా మార్గంలో స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ గుర్తుకు రావాలి. ప్రతి భారతీయుడికి సమాన హక్కులు కల్పించే రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ గారు గుర్తుకు రావాలి. వారు తమ కోసం జీవించలేదు, తమ కుటుంబం కోసం కూడా జీవించలేదు. రాబోయే తరాలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించాలనే గొప్ప కళ కోసం తమ జీవితాలను త్యాగం చేయడం జరిగింది. ఒక్క క్షణం ఆలోచించండి. భగత్ సింగ్ ఉరితాడును చూసినప్పుడు భయపడలేదా? తప్పకుండా భయం కలిగే ఉంటుంది. కానీ దేశం పట్ల వారి ప్రేమ ఆ భయం కంటే ఎంతో గొప్పది. అల్లూరి సీతారామరాజు తన ప్రాణాల గురించి ఆలోచించలేదా? ఆలోచించే ఉంటాడు. కానీ బానిసత్వంతో జీవించడం కంటే స్వతంత్రం కోసం పోరాటం గొప్పదని ఆయన నమ్మారు. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. మనకు విద్యను అభ్యసించే అవకాశం ఉంది. మన ప్రభుత్వాన్ని మనమే స్వేచ్ఛగా ఎన్నుకున్నాం. ఇవన్నీ ఎవరో మనకి ఇచ్చిన బహుమతులు కావు. ఎందరో స్వతంత్ర సమర యోధులు చేసిన త్యాగాల ఫలితం. 1947 ఆగస్టు 15 కేవలం జెండా ఎగరవేసే రోజు మాత్రమే కాదు, భారతదేశం స్వతంత్ర దేశంగా నిలిచిన చారిత్రక రోజు. ఆ రోజు నుంచి మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవడం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తుంది. మన శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. మన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా సేవలు చేస్తున్నారు. మన యువత
అంతర్జాతీయ సంస్థలో నాయకత్వ స్థానంలో ఉన్నారు. మన సైనికులు సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్నారు. మన రైతులు దేశానికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇవన్నీ మనకు గర్వకారణాలు. కానీ మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. ఈ విజయాల ఫలితం ప్రతి ఇంటికి చేరిందా? ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య లభిస్తుందా? ప్రతి రైతు గౌరవంగా జీవిస్తున్నాడా? ప్రతి యువకుడికి తన ప్రతిభను నిరూపించుకునే సమాన అవకాశం లభిస్తుందా? ఈ ప్రశ్నలు అడగడం దేశాన్ని చిన్న చూపు చూడడం కాదు, దేశాన్ని మరింత మెరుగు తీర్చిదిద్దాలనే బాధ్యత. ఎందుకంటే నిజమైన దేశభక్తి అంటే దేశంలోని లోపాలను దాచడం కాదు, వాటిని గుర్తించి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించడం. మనం తరచుగా దేశం మారాలి అని అంటుంటాం, కానీ దేశం అంటే ఎవరు? దేశం అంటే ప్రభుత్వం మాత్రమే కాదు, దేశం అంటే నాయకుడు మాత్రమే కాదు, దేశం అంటే మనం, మీరు, మన కుటుంబాలు, మన సమాజం, మనమందరం. మనం విత్తనం వేయకుండా పంట రావాలని కోరుకోలేం. అలాగే మనం ఏమి చేయకుండా దేశం మారాలని ఆశించకూడదు. దేశభక్తి అంటే సంవత్సరానికి ఒకసారి జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ప్రతిరోజు నిజాయితీగా జీవించడం దేశభక్తి. ప్రతిరోజు మన పనిని శ్రద్ధగా చేయడం దేశభక్తి. ప్రతిరోజు చట్టాన్ని పాటించడం దేశభక్తి. మన చుట్టూ ఉన్నవారిని గౌరవించడం దేశభక్తి. రోడ్డుపై చెత్త వేయకుండా ఉండే వ్యక్తి కూడా దేశభక్తుడే. నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యక్తి కూడా దేశభక్తుడే. పేద పిల్లవాడికి పుస్తకం ఇచ్చే వ్యక్తి కూడా దేశభక్తుడే. ఒక చెట్టు నాటే వ్యక్తి కూడా దేశభక్తుడే. ఎందుకంటే దేశం పెద్ద పెద్ద ప్రసంగాలతో కాదు, చిన్న చిన్న మంచి పనులతో నిర్మించబడుతుంది. ఈ రోజు ఇంటికి వెళ్లి అద్దం ముందు నిలబడి మనల్ని మనమే ఒకసారి ప్రశ్నించుకుందాం. నా దేశం కోసం నేను ఏమి చేస్తున్నాను? సమాధానం చిన్నదైనా పర్వాలేదు, కానీ అది నిజాయితీగా ఉండాలి. మీరు ఉపాధ్యాయులైతే ఒక విద్యార్థి జీవితాన్ని మార్చండి. మీరు రైతు అయితే గౌరవంతో పంటలు పండించండి. మీరు వైద్యులైతే ఒక ప్రాణాన్ని కాపాడండి. మీరు విద్యార్థులైతే శ్రద్ధగా చదవండి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి గుర్తించుకోండి, చరిత్రను కేవలం కొంతమంది గొప్ప వ్యక్తులు మాత్రమే రాయరు. వారి వెనుక నిలబడిన కోట్లాది సాధారణ భారతీయులు కూడా చరిత్రను నిర్మిస్తారు. ఈ రోజు మనకు మరో భగత్ సింగ్, మరో గాంధీ, మరో అంబేద్కర్ అవసరం లేదు. ఈ రోజు మనకు ఒక మంచి భారతీయుడు అవసరం. మీరు ఒక మంచి భారతీయుడుగా మారవచ్చు, నేను ఒక మంచి భారతీయుడుగా మారవచ్చు, మన పిల్లలు కూడా మంచి భారతీయులుగా మారవచ్చు. మనం అందరం కలిసి నిజాయితీగా, క్రమశిక్షణ, మానవత్వం మరియు బాధ్యతతో దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుదాం. ఒకరోజు మన పిల్లలు మాకు కేవలం ఆస్తిని మాత్రమే ఇవ్వలేదు, విలువలను కూడా ఇచ్చారు. వారు మాకు దేశాన్ని ప్రేమించడం నేర్పించారు. వారు మాకు నిజాయితీగా జీవించడం నేర్పించారు. ఇదే నిజమైన విజయం, ఇదే నిజమైన దేశభక్తి, ఇదే స్వతంత్రానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. చివరగా మన హృదయంపై చేయి ఉంచి ఒక్క మాట చెప్పుకుందాం. నేను ఒక సామాన్య మానవుడిని, కానీ నా దేశానికి భారంగా మారకుండా జీవిస్తాను. నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తాను. నా దేశాన్ని మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తాను అని అందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం. అప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. మరొకసారి 80వ సంవత్సర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ. 1857 to the dawn of freedom in 1947, India's journey is written in courage, sacrifice and patriotism. Ladies and gentlemen, once again put your hands together for the Christian Concept School students, those who are presenting here Azadi Ki Amar Gatha. గురు తతురంగులద్దిన శంకరునియా ప్రతిభ ఏది నీది ప్రతిమ ప్రజ్ఞ జ్ఞాన సౌరభము ఏది నీది ప్రతిమ ప్రజ్ఞ జ్ఞాన సౌరభము ఏది రాణి గాంధీవం ఏది ఢంకారం ఏది వీరన సూర్యనాదం ఏది హుంకారం
తొలగని గెట్లు కలుగును పరమ వైభవము నివురు తొలగని గెట్లు కలుగును పరమ వైభవము ఏది రాని గాంధీవం ఏది టంకారం ఏది మీరన తూర్యనాదం ఏది హుంకారం ఏది హుంకారం ఎత్తరాని గాంధీవం ఎలుగెత్తరాని దేవదత్తం ఢీకొనరా పాశుపతమై శ్రీచరారిపు దుష్ట వ్యూహం విశ్వగగనములెగురవేర విజయ కేతనము విశ్వగగనములెగురవేర విజయ కేతనము ఏది రాని గాంధీవం ఏది టంకారం ఏది మీరన తూర్యనాదం ఏది హుంకారం ఏది హుంకారం. జై శ్రీరామ్. Honorable HM Sir, respected directors, beloved teachers, parents and my dear friends, good morning to everyone and a very happy Independence Day. ఈ రోజు మన త్రివర్ణ పతాకం ఆకాశంలో రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది. आज का दिन केवल उत्सव का दिन नहीं है, बल्कि उन महान स्वतंत्रता सेनानियों को याद करने का दिन है. Mahatma Gandhi gave us strength of truth and non-violence. Bhagat Singh gave us courage. Subhash Chandra Bose gave us determination. Dr. B.R. Ambedkar helped give independent India a constitution based on justice, liberty and equality. But my dear friends, today I want to ask one question. What does freedom really mean? స్వాతంత్రం అంటే మనకు నచ్చినట్టు చేయడం మాత్రమే కాదు. స్వాతంత్రం అంటే మన సరైనది చేయడానికి మనకు లభించిన అవకాశం మరియు బాధ్యత. ఆజాదీ అధికార్ भी है और जिम्मेदारी भी. If we want a clean India, let us keep our surroundings clean. చెత్తను రోడ్డుపై వేయకుండా ఉండటం కూడా దేశభక్తి. If we want a strong India, let us become a disciplined and hardworking students. अगर भारत को आगे बढ़ना है तो हमें खुद आगे बढ़ना होगा. There is a beautiful proverb. A journey of 1,000 miles begins with a single step. మన దేశ అభివృద్ధి కూడా మన ఒక్కొక్కరి చిన్న చిన్న మంచి పనులతోనే ప్రారంభం అవుతుంది. So let us make a promise today. We will learn with dedication. We will live with discipline. We will protect nature. We will respect everyone and we will always keep our nation above selfish interests. నా దేశం నా గర్వం मेरा भारत मेरा शान मेरी शान my India my pride. जय हिंद जय भारत वंदे मातरम. Honorable HM Sir, respected directors, beloved teachers, parents and my dear friends, a very warm and patriotic good morning to everyone. ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వాట్ కైండ్ ఆఫ్ ఇండియా డూ వి వాంట్ టు సీ టుమారో? हम कैसा भारत बनाना चाहते हैं? A developed India, yes. A powerful India, definitely. But above all, we need a responsible, compassionate and united India. మనకు కేవలం పెద్ద భవనాలు కాదు, పెద్ద మనుషులు కావాలి. మనకు కేవలం సాంకేతిక అభివృద్ధి కాదు, మానవత్వం కూడా కావాలి. हमें केवल ऊंची इमारत नहीं बल्कि ऊंचे विचार चाहिए. Our freedom fighters dream of an India
where every citizen could live with dignity. Now it is our turn to fulfill that dream. A student who studies sincerely is serving the nation. తన పాఠశాలను శుభ్రంగా ఉంచే విద్యార్థి దేశానికి సేవ చేస్తున్నాడు. जो अपनी देश की प्रकृति की रक्षा करता है वही सच्चा देशभक्त है. Remember this slogan: Clean India, Green India, Strong India. స్వచ్ఛమైన భారత్, పచ్చని భారత్, శక్తివంతమైన భారత్. స్వచ్ఛ భారత్, హరిత్ భారత్, శ్రేష్ఠ భారత్. Different cultures, different languages, different traditions. Remember this. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. విద్యార్థులు అందరూ కూడా ఒకే డ్రెస్లో రావడం, మన లోపల కూడా దేశభక్తి ఉంది అనేటటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క గౌరవ వందనాన్ని మన ప్రియతమ నాయకులు తాండూరు శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు. చూడండి, ఇక్కడ అమ్మాయిల చేత చక్కటి ప్రదర్శన జరుగుతుంది. నిజంగా అమ్మాయిలు కూడా దేనిలో మేము కూడా తక్కువ కాదు, ప్రతి దాంట్లో మేము సమానమే అనే విధంగా అన్ని కార్యక్రమాలను చేయగలుగుతున్నాం అనే విధంగా సందేశం అనేటటువంటి ఇక్కడ ఇస్తున్నారు. కృష్ణవేణి కాన్సెప్ట్ విద్యార్థులు మార్చ్ పాస్ కార్యక్రమం ఇంకెవరైనా ఉన్నారా మేడం అక్కడ? Krishnaveni Concept School, State and Capital, Andhra Pradesh, Amaravati, Andhra Pradesh, Chittagong, Assam, Dispur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, Gujarat, Ganegadar, Haryana, Chandigarh, Rajasthan, Jaipur, Sikkim, Gangtok, Tamil Nadu, Chennai, Telangana, Hyderabad, Tripura, Agartala, Uttar Pradesh, Lucknow, Uttarakhand, Dehradun. Chennai, Bangalore, Chennai. Guru Vishnu, Guru Devo, Maheshwara, Guru Sakshat, Varabrahma, Tasmai Shri Gurave Namaha. Shuklam Bharadharam Vishnu Sasivaram Chaturbhujam Prasanna Balaram Gaye Sarva Vitnupa Santade. Om Bhut Bhuvasala Asvasildaredam Bhargodevasya Dhimai Diyajana Prachodayat. Saraswati Namasubhya Namate Kamarupini Vijanambam Karisamili Siddhimi Bhavatu Me Sada. Jai Guru Tatta. Jai Sri Ram. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా చిన్న వయసులో విద్యార్థి నేర్చుకున్నారు, ఆ యొక్క నాలుక కూడా తెలుస్తుంది నిజంగా. Peacock, Tiger, Vande Mataram,
Janaganamana. Mango. Lotus. Hockey. Banyan tree. Mahatma Gandhi. Bankim Chandra. Satyapanja Chatterjee. Narendra Tagore.